చరిత్ర. ఫ్రెండ్స్, ఐఎమ్ ప్రజయ్. నేను భారతదేశ చరిత్ర, అలాగే జీకే, కరెంట్ అఫైర్స్ వీటన్నిటిని కూడా చరిత్రను కూడా మొట్టమొదటిసారిగా హెరోడోటస్ అనేటువంటి ఆయన ఫిలిపియన్ల యొక్క చరిత్రను కాలానుక్రమంగా రాశాడు. కాబట్టి ఇతనిని మొట్టమొదటిసారిగా కాలానుక్రమంగా, దీనిని ఇంగ్లీష్ లో సింపుల్ గా క్రోనలాజికల్ ఆర్డర్ అంటాడు. క్రోనలాజికల్ ఆర్డర్ ప్రకారం మొట్టమొదటిసారిగా రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే హెరోడోటస్ అనేటువంటి ఆయన. అందుకే హెరోడోటస్ ని ఏమని పిలుస్తామంటే ప్రపంచ చరిత్ర పితామహుడు అని పిలుస్తామండి. ప్రపంచ చరిత్ర పితామహుడు అని పిలుస్తాం. సో ప్రపంచ చరిత్ర పితామహుడు హెరోడోటస్, ప్రపంచ చరిత్ర పితామహుడు హెరోడోటస్. మరి భారతదేశ చరిత్ర పితామహుడు ఎవరు? భారతదేశ చరిత్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తామంటే రాజతరంగిణి అనే గ్రంథాన్ని రాసిన, ఇప్పటివరకు తెలుసుండాలి మీకు, ప్రపంచ చరిత్ర పితామహుడు హెరోడోటస్. భారతదేశ చరిత్ర పితామహుడు ఎవరు అంటే రాజతరంగిణి అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి ఓ సంస్కృత కవి. ఈయనే భారతదేశ చరిత్ర పితామహుడయ్యాడు. సంస్కృత కవి ఎలా చరిత్రను రాశాడు, అసలు ఎవరి చరిత్రను రాశాడు? ఆ సంస్కృత కవి పేరు ఎవరు అంటే కల్హణుడు అనేటువంటి ఆయన. కల్హణుడు రాజతరంగిణి అనేటువంటి మొట్టమొదటి భారతదేశ చరిత్రను మొట్టమొదటిసారిగా లిఖించినటువంటి ఘనత ఎవరికి దక్కుతుంది అంటే కల్హణుడికి దక్కుతుంది. ఎందుకు అంటే కల్హణుడు రాసినటువంటి గ్రంథం ఏందా గ్రంథం? రాజతరంగిణి అనేటువంటి గ్రంథం. రాజతరంగిణి అనేటువంటి గ్రంథాన్ని ఈయన ఎవరి పరిపాలనా కాలంలో రాశాడు అంటే రాజపుత్రుల పరిపాలనా కాలంలో రాశాడు. రాజతరంగిణి అనేటువంటి గ్రంథాన్ని ఎవరి పరిపాలనా కాలంలో రాశాడు? రాజపుత్రుల పరిపాలనా కాలంలో రాశాడు. రాజపుత్రులు భారతదేశాన్ని ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు పరిపాలించారు అంటే క్రీస్తు శకం 725 నుంచి క్రీస్తు శకమే 1206 వరకు పరిపాలించారు. ఓకేనా? సో రాజపుత్రులు భారతదేశాన్ని 725 నుంచి 1206 వరకు భారతదేశాన్ని పరిపాలించడం, అందులో ఉత్తర భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. ఆ పరిపాలనా క్రమంలో ఏ రాజపుత్ర రాజ్యానికి ఆస్థాన కవిగా లేనటువంటి ఒక ఇండివిజువల్, వ్యక్తిగతమైనటువంటి రచనలు చేసుకునేటువంటి వాడు కల్హణుడు అనేటువంటి ఆయన. కల్హణుడు రాసినటువంటి గ్రంథం ఏంది అంటే రాజతరంగిణి. రాజతరంగిణిలో ఎవరి యొక్క చరిత్ర ఉంది అంటే కాశ్మీర్ రాజుల యొక్క చరిత్ర ఉంది. కాశ్మీర్ రాజుల యొక్క చరిత్రను ప్రారంభం నుంచి సుమారుగా 1125 సంవత్సరం వరకు అద్భుతంగా రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే కల్హణుడు అనేటువంటి ఆయన. ఓకేనా? కల్హణుడు జీవించి ఉన్నంత కాలం, కల్హణుడు ఎప్పటి వరకైతే రాజపుత్ర సామ్రాజ్యంలో ఉన్నాడు కాబట్టి రాజపుత్ర సామ్రాజ్య పరిపాలనా కాలం వరకు కాశ్మీర్ రాజుల యొక్క చరిత్రను ప్రారంభం నుండి అంటే క్రీస్తు పూర్వం సుమారుగా 3 లక్షల సంవత్సరాల నుండి కాశ్మీర్ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజుల చరిత్రను, అలాగే ఆ కాశ్మీర్ రాజుల యొక్క చరిత్రను తెలియజేస్తూనే సమకాలీనంగా ఉన్నటువంటి సామ్రాజ్యాల యొక్క చరిత్ర కూడా రాసినటువంటి వాడు ఎవరు అంటే కల్హణుడు అనేటువంటి ఆయన. కల్హణుడు రాసినటువంటి గ్రంథం రాజతరంగిణి అనేటువంటి గ్రంథం. రాజతరంగిణి అనేటువంటి గ్రంథాన్ని ఏ సామ్రాజ్య పరిపాలనా కాలంలో ఆయన రాశాడు అంటే రాజపుత్ర సామ్రాజ్య పరిపాలనా కాలంలో రాశాడు. రాజపుత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించారు అంటే క్రీస్తు శకం 725 నుంచి క్రీస్తు శకమే 1206 వరకు పరిపాలించారు. నెక్స్ట్ రాజపుత్రుల సామ్రాజ్యంలో
ఎన్ని రాజ్యాలు లేదా వంశాలు ఉన్నాయంటే 34 వంశాలు ఉన్నాయి. కానీ ఈ 34 రాజ్యాలలో ఏ రాజ్యానికి చెందినటువంటి వాడు కాదు కల్హనుడు అనేటువంటి ఆయన. ఈయన ఎవరి ఆస్థానంలోనూ పని చేయలేదు, కల్హనుడు అనేటువంటి వాడు. ఓకేనా? సో చాలా మంది చరిత్రకారులు లేదా చరిత్ర కొన్ని పుస్తకాలు అలా కనబడుతున్నాయి, కానీ కల్హనుడు అనేటువంటి వాడు వైయక్తికంగా లేదా వ్యక్తిగతంగా తన రచనలు చేసుకునేటువంటి ఆయన తన అధ్యయనం ద్వారా 3 లక్షల సంవత్సరాల నుండి సుమారుగా క్రీస్తకం 1125 వరకు. ఓకేనా? సో ఎవరి యొక్క చరిత్రను రాశాడు అంటే కాశ్మీర్ రాజుల యొక్క చరిత్రను రాశాడు. ఇలా రాయడం వల్ల భారతదేశ చరిత్రను మొట్టమొదటిసారిగా కాలానుక్రమంగా లిఖించడం వల్ల కల్హనుడు అనేటువంటి ఆయన ఏమని పిలుస్తామంటే భారతదేశ చరిత్ర పితామహుడు అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ప్రపంచ చరిత్ర పితామహుడు, భారతదేశ చరిత్ర పితామహుడు ఇద్దరికి సంబంధించినటువంటి విషయం. ఫ్రెండ్స్, ఇది మనం బాగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో దీని మీద కూడా ఇంతకు ముందు ప్రశ్నలు అడిగారు. సో రాజతరంగిణి అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి వాడు ఎవరు అనేటువంటి క్వశ్చన్ ఉంది. ఆయన పేరు కల్హనుడు. సో ప్రపంచ చరిత్ర పితామహుడు ఎవరు అంటే హెరోడోటస్ ఎవరి యొక్క చరిత్రను మొట్టమొదటిసారిగా లిఖించాడు అంటే ఫిలిపియన్ల యొక్క చరిత్రను లిఖించాడు. రాజపుత్ర సామ్రాజ్య పరిపాలనా కాలంలో రాయబడినటువంటి గొప్ప చారిత్రాత్మక గ్రంథం ఏంది అంటే ఎగ్జామ్స్ లో అడిగినటువంటి క్వశ్చన్, భారతదేశ చరిత్ర పితామహుడు. అసలు చరిత్ర పితామహుడు అనాలి అంటే ప్రామాణికంగా తీసుకునేటువంటి అంశం ఏమిటి? ప్రామాణికంగా తీసుకునేటువంటి అంశం అసలు ఎవరిని చరిత్ర పితామహుడు అంటారు, ఎందుకంటారు? చరిత్ర పితామహుడు అనాలి అంటే చరిత్ర మీద అధ్యయనం చేసి ఉండాలి. ఎవరు అధ్యయనం చేయరు? సపోజ్ ఇప్పుడు ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి రొమిల్లా ఠాకూర్ గాని, ఇండియాలో ఉన్నటువంటి ఆర్సి దత్ గాని, ఇండియాలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి చరిత్రకారులు చాలా మంది, ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి పుల్లారావు గారు గాని, ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే పురాతత్వవేత్తలు చాలా మంది ఉన్నారు, చరిత్రకారులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ అనటువంటి అంశం భారతదేశ చరిత్ర పితామహుడు అనేటువంటి పేరు ఎందుకు పిలుస్తాం? అసలు ఎవరిని పిలుస్తాం? ఎందుకు అంటాం అసలు పితామహుడు అని? దీనిలో అధ్యయనంలో తేలినటువంటి అంశం ఏంటి అంటే హెరోడోటస్ అనేటువంటి ఆయన ప్రపంచ చరిత్రను మొట్టమొదటిసారిగా కాలానుగుణంగా ప్రపంచ చరిత్రను మొట్టమొదటిసారిగా కాలానుగుణంగా లిఖించినటువంటి ఆయన ఎవరు అంటే హెరోడోటస్ అనేటువంటి ఆయన. అందుకనే హెరోడోటస్ అనేటువంటి ఆయనని ఏమని పిలుస్తారు అంటే ప్రపంచ చరిత్ర పితామహుడు అని పిలుస్తారు. ఎందుకు కాలానుగుణంగా అనేటువంటి మాటను ఉపయోగించడం జరిగింది? కాలానుగుణంగా అంటే అసలు అర్థం ఏమిటి? కాలానుగుణంగా అంటే కాలక్రమంగా అనగా మనకు ఆల్రెడీ తెలుసు పరిణామ క్రమం. సపోజ్ భారతదేశ చరిత్రను గమనిస్తే సిలబస్ లో ఫస్ట్ చూసే అంశం మనం సింధులోయ నాగరికత ఎప్పుడు ప్రారంభమైంది అంటే క్రీస్తు పూర్వం 2500 సంవత్సరంలో ప్రారంభమైంది. క్రీస్తు పూర్వం 2500 సంవత్సరం నుండి క్రీస్తు శకం 1947 వరకు అంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటి వరకు ఉన్నటువంటి చరిత్రలను కాలానుక్రమంగా లిఖించడం జరుగుతుంది ఒకానొక సందర్భంలో. లేదా ఇదిగో చరిత్ర ఇక్కడ ప్రారంభమైంది, ఇదిగో ఇక్కడ మన సిలబస్ ప్రకారం ఎండ్ అయింది అని ఒక స్టార్టింగ్ పాయింట్, ఒక ఎండింగ్ పాయింట్. లేదా ఇంకా చెప్పాలి అంటే ఒక సామ్రాజ్య చరిత్ర తీసుకున్నప్పుడు సామ్రాజ్యం ఎప్పుడు ప్రారంభమైంది? సపోజ్
విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యం ఎప్పుడు మొదలైంది? 1336 క్రీస్తు శకంలో. ఎప్పుడు ఎండ్ అయింది? 1680 క్రీస్తు శకంలో. సో ఇలాగా ఒక ప్రారంభమైనటువంటి అంశం, అది ముగిసినటువంటి అంశాల మధ్య ఆ కాలానుక్రమంలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనలను తెలియజేసేటువంటి విధానమే కాలానుక్రమం. ప్రపంచ చరిత్రను కూడా మొట్టమొదటిసారిగా హెరోడోటస్ అనేటువంటి ఆయన ఫిలిపియన్ల యొక్క చరిత్రను కాలానుక్రమంగా రాశాడు. కాబట్టి ఇతనిని మొట్టమొదటిసారిగా కాలానుక్రమంగా, దీనిని ఇంగ్లీష్ లో సింపుల్ గా క్రోనలాజికల్ ఆర్డర్ అంటాడు. క్రోనలాజికల్ ఆర్డర్ ప్రకారం మొట్టమొదటిసారిగా రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే హెరోడోటస్ అనేటువంటి ఆయన. అందుకే హెరోడోటస్ ని ఏమని పిలుస్తామంటే ప్రపంచ చరిత్ర పితామహుడు అని పిలుస్తామండి. ప్రపంచ చరిత్ర పితామహుడు అని పిలుస్తాం. సో ప్రపంచ చరిత్ర పితామహుడు హెరోడోటస్, ప్రపంచ చరిత్ర పితామహుడు హెరోడోటస్. మరి భారతదేశ చరిత్ర పితామహుడు ఎవరు? భారతదేశ చరిత్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తామంటే రాజతరంగిణి అనే గ్రంథాన్ని రాసిన, ఇప్పటివరకు తెలుసుండాలి మీకు, ప్రపంచ చరిత్ర పితామహుడు హెరోడోటస్. భారతదేశ చరిత్ర పితామహుడు ఎవరు అంటే రాజతరంగిణి అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి ఓ సంస్కృత కవి. ఈయనే భారతదేశ చరిత్ర పితామహుడయ్యాడు. సంస్కృత కవి ఎలా చరిత్రను రాశాడు? అసలు ఎవరి చరిత్రను రాశాడు? ఆ సంస్కృత కవి పేరు ఎవరు అంటే కల్హణుడు అనేటువంటి ఆయన. కల్హణుడు రాజతరంగిణి అనేటువంటి మొట్టమొదటి భారతదేశ చరిత్రను మొట్టమొదటిసారిగా లిఖించినటువంటి ఘనత ఎవరికి దక్కుతుంది అంటే కల్హణుడికి దక్కుతుంది. ఎందుకు అంటే కల్హణుడు రాసినటువంటి గ్రంథం ఏందా గ్రంథం? రాజతరంగిణి అనేటువంటి గ్రంథం. రాజతరంగిణి అనేటువంటి గ్రంథాన్ని ఈయన ఎవరి పరిపాలనా కాలంలో రాశాడు అంటే రాజపుత్రుల పరిపాలనా కాలంలో రాశాడు. రాజతరంగిణి అనేటువంటి గ్రంథాన్ని ఎవరి పరిపాలనా కాలంలో రాశాడు? రాజపుత్రుల పరిపాలనా కాలంలో రాశాడు. రాజపుత్రులు భారతదేశాన్ని ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు పరిపాలించారు అంటే క్రీస్తు శకం 725 నుంచి క్రీస్తు శకమే 1206 వరకు పరిపాలించారు. ఓకేనా? సో రాజపుత్రులు భారతదేశాన్ని 725 నుంచి 1206 వరకు భారతదేశాన్ని పరిపాలించడం, అందులో ఉత్తర భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. ఇండియాలో ఉన్నటువంటి రొమిల్లా తాఫర్ గాని, ఇండియాలో ఉన్నటువంటి ఆర్సి దత్ గాని, ఇండియాలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి చరిత్రకారులు చాలా మంది, ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి పుల్లారావు గారు గాని, ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే పురాతత్వవేత్తలు చాలా మంది ఉన్నారు, చరిత్రకారులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ అనటువంటి అంశం భారతదేశ చరిత్ర పితామహుడు అనేటువంటి పేరు ఎందుకు పిలుస్తాం? అసలు ఎవరిని పిలుస్తాం? ఎందుకు అంటాం అసలు పితామహుడు అని? దీనిలో అధ్యయనంలో తేలినటువంటి అంశం ఏంటి అంటే హెరోడోటస్ అనేటువంటి ఆయన ప్రపంచ చరిత్రను మొట్టమొదటిసారిగా కాలానుగుణంగా లిఖించినటువంటి ఆయన ఎవరు అంటే హెరోడోటస్ అనేటువంటి ఆయన. అందుకనే హెరోడోటస్ అనేటువంటి ఆయనని ఏమని పిలుస్తారు అంటే ప్రపంచ చరిత్ర పితామహుడు అని పిలుస్తారు. ఎందుకు కాలానుగుణంగా అనేటువంటి మాటను ఉపయోగించడం జరిగింది? కాలానుగుణంగా అంటే అసలు అర్థం ఏమిటి? కాలానుగుణంగా అంటే కాలక్రమంగా అనగా మనకు ఆల్రెడీ తెలుసు పరిణామ క్రమం. సపోజ్ భారతదేశ చరిత్రను గమనిస్తే సిలబస్ లో ఫస్ట్ చూసే అంశం మనం
సింధులోయ నాగరికత. సింధులోయ నాగరికత ఎప్పుడు ప్రారంభమైంది అంటే క్రీస్తు పూర్వం 2500 సంవత్సరంలో ప్రారంభమైంది. క్రీస్తు పూర్వం 2500 సంవత్సరం నుండి క్రీస్తు శకం 1947 వరకు అంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటి వరకు ఉన్నటువంటి చరిత్రలను కాలానుక్రమంగా లిఖించడం జరుగుతుంది ఒకానొక సందర్భంలో. లేదా ఇదిగో చరిత్ర ఇక్కడ ప్రారంభమైంది, ఇదిగో ఇక్కడ మన సిలబస్ ప్రకారం ఎండ్ అయింది అని ఒక స్టార్టింగ్ పాయింట్, ఒక ఎండింగ్ పాయింట్. లేదా ఇంకా చెప్పాలి అంటే ఒక సామ్రాజ్య చరిత్ర తీసుకున్నప్పుడు సామ్రాజ్యం ఎప్పుడు ప్రారంభమైంది? సపోజ్ విజయనగర సామ్రాజ్యం ఎప్పుడు మొదలైంది? 1336 క్రీస్తు శకంలో. ఎప్పుడు ఎండ్ అయింది? 1680 క్రీస్తు శకంలో. సో ఇలాగా ఒక ప్రారంభమైనటువంటి అంశం, అది ముగిసినటువంటి అంశాల మధ్య ఆ కాలానుక్రమంలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనలను తెలియజేసేటువంటి విధానమే కాలానుక్రమం. ప్రపంచ చరిత్రను కూడా మొట్టమొదటిసారిగా హెరోడోటస్ అనేటువంటి ఆయన ఫిలిపియన్ల యొక్క చరిత్రను కాలానుక్రమంగా రాశాడు. కాబట్టి ఇతనిని మొట్టమొదటిసారిగా కాలానుక్రమంగా, దీనిని ఇంగ్లీష్ లో సింపుల్ గా క్రోనలాజికల్ ఆర్డర్ అంటాడు. క్రోనలాజికల్ ఆర్డర్ ప్రకారం మొట్టమొదటిసారిగా రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే హెరోడోటస్ అనేటువంటి ఆయన. అందుకే హెరోడోటస్ ని ఏమని పిలుస్తామంటే ప్రపంచ చరిత్ర పితామహుడు అని పిలుస్తామండి. ప్రపంచ చరిత్ర పితామహుడు అని పిలుస్తాం. సో ప్రపంచ చరిత్ర పితామహుడు హెరోడోటస్. మరి భారతదేశ చరిత్ర పితామహుడు ఎవరు? భారతదేశ చరిత్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తామంటే రాజతరంగిణి అనే గ్రంథాన్ని రాసిన, ఇప్పటివరకు తెలుసుండాలి మీకు, ప్రపంచ చరిత్ర పితామహుడు హెరోడోటస్. భారతదేశ చరిత్ర పితామహుడు ఎవరు అంటే రాజతరంగిణి అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి ఓ సంస్కృత కవి. ఈయనే భారతదేశ చరిత్ర పితామహుడయ్యాడు. సంస్కృత కవి ఎలా చరిత్రను రాశాడు? అసలు ఎవరి చరిత్రను రాశాడు? ఆ సంస్కృత కవి పేరు ఎవరు అంటే కల్హణుడు అనేటువంటి ఆయన. కల్హణుడు రాజతరంగిణి అనేటువంటి మొట్టమొదటి భారతదేశ చరిత్రను మొట్టమొదటిసారిగా లిఖించినటువంటి ఘనత ఎవరికి దక్కుతుంది అంటే కల్హణుడికి దక్కుతుంది. ఎందుకు అంటే కల్హణుడు రాసినటువంటి గ్రంథం గ్రంథం రాజతరంగిణి అనేటువంటి గ్రంథం. రాజతరంగిణి అనేటువంటి గ్రంథాన్ని ఈయన ఎవరి పరిపాలనా కాలంలో రాశాడు అంటే రాజపుత్రుల పరిపాలనా కాలంలో రాశాడు. రాజతరంగిణి అనేటువంటి గ్రంథాన్ని ఎవరి పరిపాలనా కాలంలో రాశాడు? రాజపుత్రుల పరిపాలనా కాలంలో రాశాడు. రాజపుత్రులు భారతదేశాన్ని ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు పరిపాలించారు అంటే క్రీస్తు శకం 725 నుంచి క్రీస్తు శకమే 1206 వరకు పరిపాలించారు. ఓకేనా? సో రాజపుత్రులు భారతదేశాన్ని 725 నుంచి 1206 వరకు భారతదేశాన్ని పరిపాలించడం, అందులో ఉత్తర భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. ఆ పరిపాలనా క్రమంలో ఏ రాజపుత్ర రాజ్యానికి ఆస్థాన కవిగా లేనటువంటి ఒక ఇండివిడ్యువల్, వ్యక్తిగతమైనటువంటి రచనలు చేసుకునేటువంటి వాడు కల్హణుడు అనేటువంటి ఆయన. కల్హణుడు రాసినటువంటి గ్రంథం ఏంది అంటే రాజతరంగిణి. రాజతరంగిణిలో ఎవరి యొక్క చరిత్ర ఉంది అంటే సంస్కృత కవి. ఈయనే భారతదేశ చరిత్ర పితామహుడయ్యాడు. సంస్కృత కవి ఎలా చరిత్రను రాశాడు? అసలు ఎవరి చరిత్రను రాశాడు?
ఆ సంస్కృత కవి పేరు ఎవరు అంటే కల్హనుడు అనేటువంటి ఆయన. కల్హనుడు రజతరంగిణి అనేటువంటి మొట్టమొదటి భారతదేశ చరిత్రను మొట్టమొదటిసారిగా లిఖించినటువంటి ఘనత ఎవరికి దక్కుతుంది అంటే కల్హనుడికి దక్కుతుంది. ఎందుకు అంటే కల్హనుడు రాసినటువంటి గ్రంథం ఏందా గ్రంథం? రాజతరంగిణి అనేటువంటి గ్రంథం. రాజతరంగిణి అనేటువంటి గ్రంథాన్ని ఈయన ఎవరి పరిపాలనా కాలంలో రాశాడు అంటే రాజపుత్రుల పరిపాలనా కాలంలో రాశాడు. రాజతరంగిణి అనేటువంటి గ్రంథాన్ని ఎవరి పరిపాలనా కాలంలో రాశాడు? రాజపుత్రుల పరిపాలనా కాలంలో రాశాడు. రాజపుత్రులు భారతదేశాన్ని ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు పరిపాలించారు అంటే క్రీస్తు శకం 725 నుంచి క్రీస్తు శకమే 1206 వరకు పరిపాలించారు. ఓకేనా? సో రాజపుత్రులు భారతదేశాన్ని 725 నుంచి 1206 వరకు భారతదేశాన్ని పరిపాలించడం, అందులో ఉత్తర భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. ఆ పరిపాలనా క్రమంలో ఏ రాజపుత్ర రాజ్యానికి ఆస్థాన కవిగా లేనటువంటి ఒక ఇండివిడ్యువల్ వ్యక్తిగతమైనటువంటి రచనలు చేసుకునేటువంటి వాడు కల్హనుడు అనేటువంటి ఆయన. కల్హనుడు రాసినటువంటి గ్రంథం ఏంది అంటే రాజతరంగిణి. రాజతరంగిణిలో ఎవరి యొక్క చరిత్ర ఉంది అంటే కాశ్మీర్ రాజుల యొక్క చరిత్ర ఉంది. కాశ్మీర్ రాజుల యొక్క చరిత్రను ప్రారంభం నుంచి సుమారుగా 1125 సంవత్సరం వరకు అద్భుతంగా రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే కల్హనుడు అనేటువంటి ఆయన. ఓకేనా? కల్హనుడు జీవించి ఉన్నంత కాలం, కల్హనుడు ఎప్పటి వరకైతే రాజపుత్ర సామ్రాజ్యంలో ఉన్నాడు కాబట్టి రాజపుత్ర సామ్రాజ్య పరిపాలనా కాలం వరకు కాశ్మీర్ రాజుల యొక్క చరిత్రను ప్రారంభం నుండి అంటే క్రీస్తు పూర్వం సుమారుగా 3 లక్షల సంవత్సరాల నుండి కాశ్మీర్ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజుల చరిత్రను, అలాగే ఆ కాశ్మీర్ రాజుల యొక్క చరిత్రను తెలియజేస్తూనే సమకాలీనంగా ఉన్నటువంటి సామ్రాజ్యాల యొక్క చరిత్ర కూడా రాసినటువంటి వాడెవరు అంటే కల్హనుడు అనేటువంటి ఆయన. కల్హనుడు రాసినటువంటి గ్రంథం రాజతరంగిణి అనేటువంటి గ్రంథం. రాజతరంగిణి అనేటువంటి గ్రంథాన్ని ఏ సామ్రాజ్య పరిపాలనా కాలంలో ఆయన రాశాడు అంటే రాజపుత్ర సామ్రాజ్య పరిపాలనా కాలంలో రాశాడు. రాజపుత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించారు అంటే క్రీస్తు శకం 725 నుంచి క్రీస్తు శకమే 1206 వరకు పరిపాలించారు. నెక్స్ట్ రాజపుత్రుల సామ్రాజ్యంలో ఎన్ని రాజ్యాలు లేదా వంశాలు ఉన్నాయంటే 34 వంశాలు ఉన్నాయి. కానీ ఈ 34 రాజ్యాలలో ఏ రాజ్యానికి చెందినటువంటి వాడు కాదు కల్హనుడు అనేటువంటి ఆయన. ఈయన ఎవరి ఆస్థానంలోనూ పని చేయలేదు, కల్హనుడు అనేటువంటి వాడు. ఓకేనా? సో చాలా మంది చరిత్రకారులు లేదా చరిత్ర కొన్ని పుస్తకాలు అలా కనబడుతున్నాయి, కానీ కల్హనుడు అనేటువంటి వాడు వైయక్తికంగా లేదా వ్యక్తిగతంగా తన రచనలు చేసుకునేటువంటి ఆయన తన అధ్యయనం ద్వారా 3 లక్షల సంవత్సరాల నుండి సుమారుగా క్రీస్తు శకం 1125 వరకు. ఓకేనా? సో ఎవరి యొక్క చరిత్రను రాశాడు అంటే కాశ్మీర్ రాజుల యొక్క చరిత్రను రాశాడు. ఇలా రాయడం వల్ల భారతదేశ చరిత్రను మొట్టమొదటిసారిగా కాలానుక్రమంగా లిఖించడం వల్ల కల్హనుడు అనేటువంటి ఆయన ఏమని పిలుస్తామంటే భారతదేశ చరిత్ర పితామహుడు అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ప్రపంచ చరిత్ర పితామహుడు, భారతదేశ చరిత్ర పితామహుడు ఇద్దరికి సంబంధించినటువంటి విషయం. ఫ్రెండ్స్, ఇది మనం బాగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో దీని మీద కూడా ఇంతకు ముందు ప్రశ్నలు అడిగారు. సో రాజతరంగిణి అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి వాడు ఎవరు అనేటువంటి క్వశ్చన్ ఉంది. ఆయన పేరు కల్హనుడు. సో ప్రపంచ చరిత్ర పితామహుడు ఎవరు అంటే హెరోడోటస్ ఎవరి యొక్క చరిత్రను మొట్టమొదటిసారిగా లిఖించాడు అంటే ఫిలిపియన్ల యొక్క చరిత్రను లిఖించాడు. రాజపుత్ర సామ్రాజ్య పరిపాలనా కాలంలో రాయబడినటువంటి గొప్ప
చారిత్రాత్మక గ్రంథం ఏంది అంటే ఏదది రాజతరంగిణి అనేటువంటి గ్రంథం. రాజతరంగిణిలో ఎవరి యొక్క చరిత్ర ఉంది అంటే కాశ్మీర్ రాజులు అనేటువంటి వాళ్ళ యొక్క చరిత్ర కనబడుతూ ఉంది. సో ఇది మనం ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఓకే, సో నెక్స్ట్ కాశ్మీర్ రాజుల చరిత్ర తర్వాత లేదా భారతదేశ చరిత్ర పితామహుడు ఎవరు అంటే కల్హనుడు అనేటువంటి ఆయన. అలా కాకుండా మన రాష్ట్ర చరిత్రను మనం గమనిస్తే అసలు రాష్ట్ర చరిత్ర మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తాం? ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర పితామహుడిగా ఎవరిని పిలుస్తామంటే కెఏ నీలకంఠ శాస్త్రి అనేటువంటి ఆయనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర పితామహుడిగా పేర్కొంటారు. కెఏ నీలకంఠ శాస్త్రిని ఎందుకు పేర్కొంటారు అంటే చాలా మంది యొక్క అభిప్రాయం ప్రకారం కెఏ నీలకంఠ శాస్త్రి మొట్టమొదటిసారిగా శాతవాహనుల కారణం ఏంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధికారికంగా మొట్టమొదటిసారిగా పరిపాలించిన సామ్రాజ్యం ఏంది అంటే శాతవాహన సామ్రాజ్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొట్టమొదటిసారిగా పరిపాలించిన సామ్రాజ్యం ఏంది అంటే శాతవాహన సామ్రాజ్యం. శాతవాహన సామ్రాజ్యం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించింది అంటే క్రీస్తు పూర్వం 200 నుండి క్రీస్తు శకం 250 వరకు, అంటే సుమారుగా 450 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి సామ్రాజ్యం ఏంది అంటే శాతవాహన సామ్రాజ్యం. ఇది మనం గమనించాలి. శాతవాహన సామ్రాజ్యం అనేటువంటి దానిని మొట్టమొదటిసారిగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే కెఏ నీలకంఠ శాస్త్రి. శాతవాహన సామ్రాజ్యం అనేటువంటి దానిని మొట్టమొదటిసారిగా అధ్యయనం చేసిన వ్యక్తి కెఏ నీలకంఠ శాస్త్రి. శాతవాహన సామ్రాజ్యానికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంది అంటే ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించినటువంటి మొట్టమొదటి సామ్రాజ్యం శాతవాహన సామ్రాజ్యం. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించింది అంటే క్రీస్తు పూర్వం 200 నుండి క్రీస్తు శకం 250 సంవత్సరాల మధ్యలో పరిపాలించింది. ఇది సుమారుగా 450 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. ఇది భారతదేశ చరిత్ర అనేటువంటి దానిలో లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర పితామహుడిగా అతనిని ఎలా చెప్పవచ్చు అనేటువంటి దానికి చరిత్రకారులు లేదా చాలా పుస్తకాలు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఆధార అంశం. ఓకే, సో ఇలాగా మనం చరిత్ర అనేటువంటి దానిని తీసుకుంటే 3 రకాల చరిత్రలు ఉన్నాయి. ఆ 3 రకాల చరిత్రల్లో మొదటిది ఏంది అంటే ప్రపంచ చరిత్ర, రెండవది ఏంది అంటే జాతీయ లేదా భారతదేశ చరిత్ర, మూడవది రాష్ట్ర చరిత్ర లేదా స్థానిక చరిత్ర. ఓకే, చరిత్ర అనేటువంటిది 3 రకాలు ఆల్రెడీ మనం చెప్పాం. ఒకటి ప్రపంచ చరిత్ర, రెండవది భారతదేశ చరిత్ర, మూడవది ఆంధ్రప్రదేశ్ లేదా స్థానిక లేదా రాష్ట్ర చరిత్ర అని పిలుస్తాడు. ఓకే, ప్రపంచ చరిత్ర, భారతదేశ చరిత్ర, రాష్ట్ర చరిత్ర. నెక్స్ట్ భారతదేశ చరిత్ర మళ్ళీ 3 రకాలు. భారతదేశ చరిత్ర మళ్ళీ 3 రకాలు. అందులో మొదటిది ఏంటి అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర. ప్రాచీన భారతదేశ చరిత్ర. రెండవది మధ్యయుగ భారతదేశ చరిత్ర. రెండవది మధ్యయుగ భారతదేశ చరిత్ర. మూడవది ఆధునిక భారతదేశ చరిత్ర. మూడవది ఆధునిక భారతదేశ చరిత్ర అని మొత్తం భారతదేశ చరిత్ర మళ్ళీ 3 రకాలు. ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, మూడవది ఆధునిక భారతదేశ చరిత్ర. ఓకే, సో ప్రాచీన భారతదేశ చరిత్ర ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే
సుమారుగా క్రీస్తు పూర్వం 3 లక్షల సంవత్సరాల నుండి క్రీస్తు శకం 725 వరకు. ప్రాచీన భారతదేశ చరిత్ర క్రీస్తు పూర్వం 3 లక్షల సంవత్సరాల నుండి క్రీస్తు శకం 725 వరకు. మధ్యయుగ భారతదేశ చరిత్ర క్రీస్తు శకం 725 నుంచి క్రీస్తు శకమే 1858 వరకు, లేదా కొన్ని పుస్తకాలను బట్టి క్రీస్తు శకం 1498 వరకు. ఓకేనా? సో 1858లో ఏం జరిగింది అంటే భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం అంతమైంది. 1498లో ఏం జరిగింది? 1498లో వాస్కోడి గామా భారతదేశానికి వచ్చాడు. ఓకేనా? సో మధ్యయుగాన్ని, ప్రాచీన భారతదేశ చరిత్రను అయితే కట్ చేయొచ్చు కరెక్ట్ గా. మధ్యయుగ భారతదేశ చరిత్రని ఎందుకు మనం అలా చేయలేమంటే, మధ్యయుగ భారతదేశ చరిత్రలో ప్రారంభమైనటువంటి సామ్రాజ్యం ఆధునిక భారతదేశ చరిత్రలో చాలా కాలం ఉంటుంది. కానీ ఆధునిక భారతదేశ చరిత్ర ఒరిజినల్ గా ప్రారంభమయ్యేది ఎప్పుడు అంటే క్రీస్తు శకం 1498లో. క్రీస్తు శకం 1498లో. ఓకేనా? నెక్స్ట్ ఆధునిక భారతదేశ చరిత్ర క్రీస్తు శకం 1498 నుంచి క్రీస్తు శకమే 1947 వరకు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి. మనం దీని గురించినటువంటి అంశాలని బాగా తెలుసుకోవాలి. ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. ప్రాచీన భారతదేశ చరిత్ర క్రీస్తు పూర్వం 3 లక్షల సంవత్సరాల నుంచి క్రీస్తు శకం 725 వరకు ఉంటుంది. మధ్యయుగ భారతదేశ చరిత్ర క్రీస్తు శకం 725 నుంచి క్రీస్తు శకం 1498 లేదా 1858. నెక్స్ట్ ఆధునిక భారతదేశ చరిత్ర అయితే క్లియర్ గా 1498 నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే 1947తో ఎండ్ అయిపోతుంది. ఇలాగా భారతదేశ చరిత్రలో 3 రకాలు ఉన్నాయి. భారతదేశ చరిత్రలో 3 రకాలు ఉన్నాయి. చరిత్ర మొత్తం 3 రకాలు. ప్రపంచ చరిత్ర, భారతదేశ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్ర. భారతదేశ చరిత్ర ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, అలాగే ఆధునిక భారతదేశ చరిత్ర అని మొత్తం 3 రకాలైనటువంటి భారతదేశ చరిత్రలు, వాటి కాలాలు. ఫ్రెండ్స్,